మన్యం జిల్లాలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్ర ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు జరగనుంది. ఇక రెండవ రోజు పార్వతీపురం కేంద్రంకు చేరుకుంది. ఈ సభకు ముఖ్య అతిథులుగా ఏఐఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షులు విరాజ్ దేవాంగ్, రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శి బలరాజు, నాసాజీ రాష్ట్ర సహాయ కార్యదర్శులు కుల్లా సాయి స్వామి మస్తాన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పీపీపీ పేరుతో ప్రైవేట్, కార్పొరేట్ వ్యక్తులకు అప్పచెప్పే ఆలోచనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇచ్చాపురం టు హిందూపురం వరకు 22 రోజుల పాటు విద్యారంగ సమస్యలు పరిష్కరించిన ఎడల పెద్ద ఎత్తున అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ పోరాటానికి సన్నద్ధమవుతుందని చెప్పి ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో భాగంగానే నిన్న ఇచ్చాపురంలో ఈరోజు మన పార్వతీపురానికి శ్రీకాకుళం మీదుగా చేరుకుంది. ఇవాళ విద్యాశాఖ మంత్రి కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు, వైద్య శాఖ మంత్రి కావచ్చు, మీ చివరికి పోలీస్ శాఖ కూడా విద్యార్థులకు సంబంధించి వాళ్ళ పర్మిషన్లు ఇవ్వడంలో, లేదంటే వారి యొక్క కష్ట నష్ట బాధలను తెలుసుకోవడంలో వైఫల్యాలు ఎదుర్కొంటా ఉన్నారు. అందుతోంది ప్రధానంగా ఈ బస్సు యాత్రలో రాష్ట్రంలో అధికారం రాకముందు కూటమి ప్రభుత్వంలో కీలక మంత్రి అయినటువంటి విద్యాశాఖ మంత్రి అయినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కుమారుడు నారా లోకేష్ గారు తన యువగలం పాదయాత్ర రాష్ట్ర మంత్రికి విద్యార్థి సమస్య పరిష్కరించిన హామీ ఇచ్చారు. ఈరోజు సంవత్సరాల కాలం గడుస్తున్నా కూడా కనీసం ఒక్క హామీ కూడా పూర్తిగా నెరవేర్చలేదు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలని చెప్పని ఈ బస్ యాత్ర సందర్భంగా ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇటీవల మనం చూసాం, ఈ జిల్లాలోనే అంజలి, చిన్నారి, కల్పన, పల్లవి అనేటువంటి గిరిజన విద్యార్థినీలు ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్ల వాళ్ళ కనీసం స్వచ్ఛమైన మంచిని అందించలేకపోవడం వల్ల వాళ్ళు జాండీస్